హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల అంశం గత కొన్ని సంవత్సరాలుగా తరచుగా చర్చకు వస్తూనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, అలాగే వివిధ సంక్షేమ పథకాల కింద పనిచేసే స్కీమ్ వర్కర్లకు జీతాలు సకాలంలో అందటం అనేది వారి యొక్క వ్యక్తిగత జీవితాలకే కాకుండా ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ పైన ఉండే విశ్వాసానికి ఎంతో కీలకమైనటువంటి అంశంగా భావిస్తారు. అందుకే జీతాల చెల్లింపుల్లో జరిగేటటువంటి ప్రతి చిన్న మార్పు కూడా ఉద్యోగుల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒక దశలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల విషయంలో గందరగోళ పరిస్థితులు కనిపించాయని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రస్తావించాయి. కొన్నిసార్లు నెలవారీ వేతనాలు ఆలస్యంగా జమ కావడం, కొన్ని విభాగాల్లో చెల్లింపులు వాయిదా పడటం వంటి పరిస్థితులు ఏర్పడినట్లుగా ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనల్లో పేర్కొన్నాయి. దీంతో ఉద్యోగులు తమ నెలవారీ ఆర్థిక ప్రణాళికను సక్రమంగా నిర్వహించుకోవడం కష్టతరంగా అని పలువురు అభిప్రాయపడ్డారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం అనేది కేవలం ఒక ఆదాయం మాత్రమే కాదు. అది వారి కుటుంబ జీవనాధారం, ఇంటి అద్దె, బ్యాంకు రుణాలు, అలాగే ఈఎంఐలు, పిల్లల స్కూల్ మరియు కాలేజీ ఫీజులు, కరెంటు బిల్లులు, వైద్య ఖర్చులు, రోజువారీ సరుకుల కొనుగోలు వంటి అనేక అవసరాలు ఆ జీతం పైన ఆధారపడి ఉంటాయి. అయితే జీతం 1 లేదా 2 రోజులు ఆలస్యమైనా కూడా అనేక కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఉద్యోగులకు సకాలంలో జీతం అందటం అత్యంత ప్రాధాన్యకరమైనటువంటి అంశంగా మారింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది అని తరచూ వినిపించింది. వీరిలో చాలామంది నెల జీతం పైనే పూర్తిగా ఆధారపడే కుటుంబాలకు చెందినవారు. కొన్ని సందర్భాల్లో వారి వేతనాలు అనేక నెలల పాటు పెండింగ్‌లో ఉండిపోయాయని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. దీనివల్ల అప్పులు చేయటం, వడ్డీలకు డబ్బులు తీసుకోవటం, కుటుంబ ఖర్చులు తగ్గించుకోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషించే స్కీమ్ వర్కర్ల పరిస్థితి కూడా చర్చనీయాంశమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే ఈ యొక్క సిబ్బంది జీతాల విషయంలో కూడా ఆలస్యాలు జరిగితే వారి జీవనోపాధి నేరుగా ప్రభావం పడుతుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే వీరు ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ సమయానికి వేతనాలు అందకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయని పలుమార్లు ప్రస్తావించారు. జీతాల ఆలస్యాలపై ఉద్యోగ సంఘాలు పలుమార్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కొన్ని చోట్ల నిరసనలు, వినతి పత్రాలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన ప్రభుత్వ దృష్టికి చేరడంతో ఈ అంశంపై చర్చలు అవసరము అనే భావన బలపడింది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతం అందేలాగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేసినట్లు తెలిపింది. అయితే దీని ద్వారా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటమే లక్ష్యంగా పేర్కొంది. మరి ఈ నిర్ణయాలు అమల్లో భాగంగా ఆర్థిక శాఖ కీలక మార్గదర్శకాలను అన్ని శాఖలకు పంపింది. ప్రతి కార్యాలయం తమ ఉద్యోగుల జీవితాల జీతాల బిల్లులను నిర్దిష్ట గడువులోగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో ఈ మేరకు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారము. మరి బిల్లులు ఆలస్యంగా అప్‌లోడ్ అయితే జీతాల విడుదల ప్రక్రియ పైన కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలనైతే సూచించారు. ఇక మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పనిచేస్తున్న లక్షల మందికి పైగా ఉద్యోగుల జీతాల అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ పథకాల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి సమయానికి తీసుకురావాల్సిన బాధ్యత ఆయా శాఖాధిపతులదే అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సంబంధిత విభాగాలు నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ విధానంపై ఉద్యోగ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి.
జీతాల చెల్లింపుల తుది బాధ్యత ప్రభుత్వంపైనే ఉండాలని, ఉద్యోగులు ఏ శాఖకు చెందిన వారైనా సరే అందరికీ ఒకటో తేదీనే జీతాలు జమ కావాలనైతే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జీతాల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కూడా వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రధాన అభిప్రాయం ఏమిటంటే, ఉద్యోగి ఏ విభాగంలో పనిచేస్తూ ఉన్నాడనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా జీతం అందేలాగా వ్యవస్థ ఉండాలి అని, వేతనాల విషయంలో వివక్ష లేదా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని వారు సూచిస్తూ ఉన్నారు. ఉద్యోగుల ఆర్థిక భద్రత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్య అంశంగా ఉండాలని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ప్రతి నెల మొదటి తేదీన జీతం అందితే ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక ప్రణాళికలు మరింత సులభంగా మారుతుందని, బ్యాంకు ఈఎంఐలు సమయానికి చెల్లించగలుగుతారు. పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు ఆలస్యం కాకుండా చెల్లించవచ్చు. ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలను కూడా ఒత్తిడి లేకుండా నిర్వహించుకునే అవకాశం అయితే కలుగుతుంది అని చెప్పేసి ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానం పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలైతే ఉద్యోగుల విశ్వాసం మరింత బలపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల దృష్టి ప్రతి నెల మొదటి తేదీ పైనే ఉందన్నమాట. నిజంగా ప్రకటించిన విధంగా జీతాలు సకాలంలో అందుతున్నాయా? అన్ని శాఖలకు ఒకే విధానంలో అమలు జరుగుతుందా? కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ అలాగే స్కీమ్ వర్కర్లకు కూడా సమానంగా ప్రయోజనం కలుగుతుందా అనే అంశాలను ఉద్యోగ సంఘాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సకాలంలో జీతం అందటం అనేది కేవలం ఉద్యోగుల ప్రయోజనం మాత్రమే కాదు, అది ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన సూచికగా కూడా పరిగణించబడుతుంది. మరి ఉద్యోగుల నమ్మకం పెరిగితేనే ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ యొక్క కొత్త విధానం అమలు ఫలితాలపై అందరిలోనూ కూడా ఆసక్తి అయితే నెలకొంది.